ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ కలర్స్ తో తయారు చేసిన విగ్రహాలను తీసుకోవద్దని సూచిస్తున్నారు సైంటిస్టులు. వీటితో నీరు, భూమి కాలుష్యం అవుతాయన్నారు. మట్టి, సహజ రంగులతో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని చెప్పారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 17 రకాల సహజ రంగులతో తయారు చేసిన విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. కెమికల్స్ తో తయారు చేసే వినాయకునికి విగ్రహాలకు దూరంగా ఉండాలని కొన్నేండ్ల నుంచి చేస్తున్న ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది బంకమట్టి, సహజ రంగులతో చేసే విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను తీసుకుంటున్నారని తెలిపారు నిర్వాహకులు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ తో కాకుండా సహజమైన రంగులతో హైదరాబాద్ లో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అపెరల్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక పరిశోధనలతో 17 రకాల సహజ రంగులను తయారు చేశారు. వీటికి ఆదరణ పెరగడంతో కొన్నేళ్లుగా మట్టి గణపతులను అమ్ముతున్నారు. గతంలో కాలుష్య నియంత్రణ మండలితో కలిసి విగ్రహాలను విక్రయించేవారు. ప్రస్తుతం యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి గణపతి విగ్రహాలకు న్యాచురల్ కలర్స్ వేసి తయారు చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులు కేవలం ఇళ్లలో పెట్టుకునే చిన్న విగ్రహాలను మాత్రమే తయారు చేసేవారని చెప్పారు అగ్రికల్చర్ సైంటిస్ట్. ప్రస్తుతం 6 ఇంచుల నుంచి 5 అడుగుల ఎత్తు విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు. ఈ మధ్య కాలంలో బంకమట్టి, సహజ రంగు విగ్రహాలను పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. సో మీరు ఇప్పుడు న్యాచురల్ లైఫ్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాచురల్ సోర్సెస్తో పెయింట్స్ తయారు చేయడము. ఈ పెయింట్స్ అన్నవి మేము కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ లైక్ ఎనాటో గింజలు, బంతి పూలు, మోదుగు పూలు, దానిమ్మ తొక్క, సప్పన్ హార్ట్వుడ్ ఇట్లాంటి మెటీరియల్స్తో మేము న్యాచురల్ కలర్స్ తయారు చేస్తామండి. ఈ కలర్స్ తయారు చేయడం అన్నది ఫస్ట్ మేము టెక్స్టైల్స్ మీద అప్లికేషన్ ఉంది. ఈ టెక్స్టైల్స్ అప్లికేషన్ అంటే బట్టల మీద నిలబడాలి రంగులు. చాలామందికి ఏంటంటే న్యాచురల్ కలర్స్ అంటే నిలబడవు, ఫేడ్ అయిపోతాయి అంటారు. సో మేము సిన్స్ అపెరల్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ దాని మీద ఎక్కువ చేసామండి. దీంట్లో ఉద్దేశం ఏంటంటే అండి, నిలబడకూడదు కలర్. నీళ్ళల్లో కలిసినప్పుడు అవి మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు మట్టి వినాయకుల మీద న్యాచురల్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద సింథటిక్ కలర్స్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. మట్టి గణపతులను ఉపయోగించడంతో ప్రకృతిని కాపాడవచ్చంటున్నారు వినియోగదారులు. సహజ రంగులను వాడడం ద్వారా నీటి కాలుష్యం కూడా జరగదన్నారు. ఈ చిన్న గణపతులను ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఇక్కడ యూనివర్సిటీలో మట్టి వినాయకుడు ఇంకా అలాగే న్యాచురల్ కలర్స్ తోటి ఇలాగా డెకరేట్ చేసి మనకి ఇస్తున్నారు. మనము మట్టి గణపతులనే పెట్టుకోవాలి అనే అవేర్నెస్ తోటి మేము ఒక 3 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ మట్టి గణపతులను తీసుకొని వెళ్తున్నాము. మీరందరూ కూడా చిన్న గణపతి అయినా పెద్ద గణపతి అయినా కూడా మట్టి గణపతిని మీరు ఇలా తీసుకున్నట్టయితే మనము నేచర్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ఈ అట్మాస్ఫియర్కి మనము కలర్లెస్ ఇంకా అలాగే పిఓపిస్ని మనము మొత్తానికి అవాయిడ్ చేసి ఇలాగ న్యాచురల్గా మట్టి గణపతుల్ని మన అందరం కూడా యూజ్ చేయాలనేసి మేము ఇక్కడ ఈరోజు గణపతులు తీసుకోవడానికి వచ్చాం. కెమికల్ కలర్స్, పిఓపితో తయారు చేసే విగ్రహాలతో నీటి కాలుష్యం పెరుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. వాటికి బదులు న్యాచురల్ కలర్స్, మట్టితో తయారు చేసిన గణపతులను ఉపయోగించాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు సూచిస్తున్నారు.